హాయ్ నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. రానుంది 2026 కార్పొరేట్లలో, మున్సిపాలిటీల్లో ఎలక్షన్లు. ఈ నెలతో 19వ తారీఖు గడువు తీరిపోతుంది. తీరిపోయిన తర్వాత ఎట్లాగా మొదలు పెట్టాలి. కానీ ఈ మధ్య కాలంలో 10th క్లాస్ పరీక్షలు ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమైనప్పటికీ కొంచెం వ్యవధి పెంచుకున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోవడం, స్టార్టింగే మున్సిపాలిటీలోను, కార్పొరేట్లలోనూ ఎలక్షన్లు మొదలవుతాయి. ఇటు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ మీద పోటీ చేయాలని, పోటీలో నెగ్గాలని ఆలోచనలో సతమతం అవుతున్నారు. ఒకవేళ పోటీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు అదే పార్టీలో కొనసాగుతారా? పంచాయతీలను, వాళ్ళ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకునేదానికి అధికార పార్టీలోకి మళ్ళీ వెళ్తారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల 19న వాళ్ళ గడువు కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మధ్యలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. జాబితాల్లో ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలా, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీపీ, సర్పంచ్లు ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరిని ఎన్నుకోబడతారు, ఎన్నుకుంటే ఆ పంచాయతీలు కానీ ఆ మున్సిపాలిటీలు కానీ ఎలా అభివృద్ధి చేయాలా అనే ఆలోచనలో కూడా ఉంటారు. ఏప్రిల్ నెలలోనే ఫస్ట్ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. దీని మీద అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వం రంగం వేగవంతంగా సిద్ధం చేస్తుంది. ఎట్టకాడికి ఏప్రిల్లో ఈ ఎన్నికలు జరుగుతాయనే స్పష్టంగా తెలుస్తుంది.